అనగనగా ఒక రహదారిలో రాము అండ్ గిరి అనబడే ఇద్దరు బాటసారులు కలిసి ప్రయాణం చేస్తున్నారు. దారిలో అనుకోకుండా గిరికి ఒక సంచి కనిపించింది. ఆ సంచి తెరిచి చూస్తే అందులో బంగారు నాణాలున్నాయి. నేను ఎంత అదృష్టవంతుణ్ణి, నాకు అనుకోకుండా ఇంత బంగారం దొరికింది అని గిరిరాముతో అన్నాడు. నేను అదృష్టవంతుడిని అనకు, మనం అదృష్టవంతులము అను అన్నాడు. రాము, అదిలా కుదురుతుంది, సంచి నాకు దొరికింది, సో బంగారం నాదే, అదృష్టమో నాదే, మనం కాదు, నేను అదృష్టవంతుడిని అని గిరి కోపంగా అన్నాడు. రాము గొడవపడడం ఎందుకులే అనుకుని ఊరుకున్నాడు. ఇంతలో వెనకనుంచి దొంగ దొంగ అని అరుపులు వినిపించాయి. వెనక్కి తిరిగి చూస్తే కొంతమంది కోపంగా కర్రలు కట్టెలు పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అరెరే, మన దగ్గర కనుక ఈ సంచి చూస్తే మనం దొరికిపోతాము, వాళ్లు మనల్ని చితక్కొట్టేస్తారు అని గిరి కంగారు పడ్డాడు. మనం కాదు, నువ్వు దొరికిపోతావు, నిన్ను చితక్కొట్టేస్తారు, ఈ సంచితో నాకు సంబంధం లేదన్నావు కదా అన్నాడు. మనం ఇతర్లతో మన అదృష్టం పంచుకోనప్పుడు వాళ్లు మన దురదృష్టంలో కలిసి వస్తారనుకోవడం మూర్ఖత్వమే కదా.